నమస్కారం అండి. నేనైతే ఇవాళ నిప్పట్లు చేస్తున్నానండి. దానికోసము పొడి బియ్యం ఉంటాయి కదండి, రేషన్ బియ్యం ఆడించి, ఒట్టి బియ్యమే అండి ఆడించాను. ఆడించేసి అందులోకి వేరుశనగలు ఉంటాయి కదండి, వేరుశనగ పల్లీలు అవైతే మిక్సీ పట్టుకున్నానండి. కొన్ని మిక్సీ పట్టుకునేసి ఆ బియ్యపు పిండిలోకి, ఒట్టి బియ్యపు పిండిలోకి వేరుశనగ గుళ్ళ పొడిని, జీలకర్రను, అందులోకి అల్లము, పచ్చిమిర్చి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నానండి. మన కారానికి తగ్గట్టుగా, ఎవరెవరు కారానికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చండి. అలా వేసుకున్నాను. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇట్లా చేసుకుంటే చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్టు, పచ్చి కరివేపాకు వేసుకొని అందులో బాగా కాంచి చల్లార్చిన నూనెనైతే ఒక చిన్న గ్లాస్నైతే వేసుకున్నానండి. వేసుకొని దాన్ని మొత్తాన్ని పిండికి మొత్తం కూడా ఒకసారి బాగా స్పూన్ తీసుకొని పిండి మొత్తానికి పట్టించానండి. అది ఎలా అంటే పిండి మనము నీట్గా పట్టించేదే దాంట్లోనే ఉంటుందండి. టేస్ట్ అంతా కూడా మనం చేసే నిప్పట్ల టేస్ట్ అంతా కూడా మనం ఆయిలు, మనం వేసిన పచ్చిమిర్చి, కారము, కరివేపాకు మొత్తాన్ని కూడా ఫస్ట్ మనం నీళ్లు పోయికోకుండా మొత్తం కూడా ఫస్ట్ పిండికి మొత్తానికి బాగా పట్టించాలండి. అది పట్టించి మనం కలిపినప్పుడు పిండి ఎలా ఉండాలి అంటే మనం ఇట్లా పొడి ముద్ద చేసినప్పుడు ముద్దకొచ్చేలాగా అవుతుందండి. అట్లా అయితే మనకి నిప్పట్లు చాలా టేస్టీగా వస్తాయండి. సో అలాగైతే నేను ఫస్ట్ ఒట్టి బియ్యపు పిండి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని తరువాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి మొత్తాన్ని ఒక ముద్దలాగా వచ్చేలాగా కలపాలండి. కొంచెం టైం పడుతుంది. అట్లా మనం మొత్తాన్ని కూడా ఒక ముద్ద అయ్యేలాగా బాగా కూడా కలిపేయాలండి. కలిపేసి ఒక ముద్దలాగా రెడీ చేసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ ముద్దలో నుంచి చిన్న కొంచెం ఉండల్లాగా తీసుకొని ఫస్ట్ వాటిని అయితే కొన్ని ఉండలు చేసి పక్కన సపరేట్గా పెట్టుకోవాలండి. తర్వాత అయితే ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ పట్టించేసి ఒక డబ్బాకైతే ఒక కవర్ కట్టుకున్నానండి. దానికి ఆయిల్ పెట్టించి అట్లా అదిమేస్తే ప్రతిదీ మనం చేయాల్సిన అవసరం ఉండదండి. ఈజీగా అయిపోతుంది. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఎన్నైనా కూడా మనం ఒకరే ఉన్నప్పుడు కూడా ఇట్లా చేసుకున్నారంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ కూడా ఒకటే లెవెల్గా వస్తాయండి. మనం హెచ్చు తగ్గులు లేకోకుండా అన్నీ కూడా బాగా నీట్గా రౌండ్గా షేప్తో అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయి. అదిగో ఇలా నేనైతే చేసేసానండి. మొత్తము వీటిని ఒక్కొక్కటే తీసుకొని నూనె వేడి చేసుకున్నానండి. వేడి చేసిన నూనెలో ఈ నిప్పట్లనైతే వేసేస్తున్నానండి. వేసేసి అవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు, రంగు మారే వరకు రెండు వైపులా అటువైపు ఇటువైపు తిప్పుతూ బాగా కాల్చుకోవాలండి. ఆయిల్ అయితే మరి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చాలండి. ఫస్ట్ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటూ కాల్చాలండి. కాల్చాక అవి కొంచెం బాగా రంగు మారుతాయండి. రంగు మారిన తర్వాత మనం వాటిని మెల్లమెల్లగా రంగు మారిన తర్వాత తీసేయాలండి. తీసేస్తే మనకు వేడివేడిగా నిప్పట్లయితే రెడీ అయిపోతాయండి. ఇవైతే మనకు వారం నుంచి దాదాపు నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.